వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మిర్చి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట కోసి కళ్ళాల్లో ఆరబెట్టే క్రమంలో హఠాత్తుగా కురిసిన వర్షానికి కనీసం పంటపై బరకాలు కప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. మళ్లీ తెల్లవారుజామున కురిసిన వర్షం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. తడిసిన కాయలు నల్లబడి తాలుకాయ అవ్వటం వల్ల రేటు కూడా ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెర్ల మండలం సార్ మాది. పోయినసారి ఈ అకాల వర్షాలు పడడం వల్లండి మేము మిర్చి కోతలు కోయించి ఇసుకలో ఆరాయిసినామండి. ఈ వర్షాలకి కొద్దిమంది రైతులు అయితే వర్షం నీళ్ళు ఎక్కువై కొట్టుకొని పోయినాయండి. కొంచెం మంది మాకైతే తీర నష్టం జరిగిందండి. ఆ తడవడం వల్ల మచ్చ వచ్చేసి రంగు మారిపోయి నల్లగయ్యి గుంటూరు పంపిస్తే అక్కడ వీటికి సరైన మార్కెట్ పడలేదండి, రేటు పడలేదండి. అందువల్ల మాకు పెట్టిన పెట్టుబడులు కానీ కూలీల ఖర్చు కానీ రాకపోవడం జరిగిందండి. అదే అలాగైందంటే ఇప్పుడు రెండోసారి అండి ఇది. ఈసారి కూడా ఇలాగే జరిగిందండి. కళ్ళంలో మిర్చి చాలామంది రైతులు ఏమనండి, దీని వలన కూడా మాకు నష్టమేనండి. దయచేసి అధికారులు కొంచెం పట్టించుకొని ఈ నష్టాన్ని పూడ్చగలరని కోరుకుంటాను సార్. మాకు ఈ కోతలు కోయించి కళ్ళంలో ఆరబెట్టామండి. ఇది అనుకోకుండా అర్ధరాత్రి వర్షం రావడం వల్ల వాటి మీద పర్డాలు అవి కప్పలేకపోయామండి. దానివల్ల కొంత నష్టం జరిగిందండి. అర్ధరాత్రి ఏ టైంలో వచ్చింది వర్షం? అర్ధరాత్రి 2 గంటల టైంలో వచ్చింది సార్. అప్పుడు మీరు కళ్ళంలో లేరా? లేవండి, ఇంకా కళ్ళంలో ఉన్నా కూడా అనుకోకుండా ఎక్కువ వర్షం రావడం వల్ల ఇళ్ళకి వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు కళ్ళంలో ఉన్న కాయల పరిస్థితి? కాయలు రంగు మారి రేటు పడదు సార్. మొత్తం తాలుగాయ అవుతుంది. మామూలుగా గుంటూరు పంపించిన రేటు పడదండి, రంగు మారిపోయింది.